అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ గొడవలు దేనికి? మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దాదాపు 2611 కిలోమీటర్ల బార్డర్ ఉందన్నమాట. దాన్నే డ్యూరాండ్ లైన్ అంటాం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ డ్యూరాండ్ లైన్ ని బార్డర్ అని ఒప్పుకోదు. దానిలో చాలా వరకు పాకిస్తాన్ ఆక్రమించడానికి ట్రై చేస్తుంది. అది యాక్చువల్ గా ప్రాపర్ లైన్ కాదని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఉంటదన్నమాట. అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేయటం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దీన్ని ఒక సెక్యూరిటీ థ్రెట్ గా చూస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఇదే మేజర్ కారణం అన్నమాట. పాకిస్తాన్ లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చాలా దాడులు పాల్పడుతుంది అనమాట. అదే టీటీపీ. ఏదైతే టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉందో దాని చీఫ్ నూర్ వలీ మసూద్, ఈయన ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకుని పాకిస్తాన్ మీద దాడులు చేస్తారని చెప్పి, అందుకనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళటం ఇదంతా చేస్తుందని చెప్పి కూడా కథనాలు చెప్తున్నాయి అనమాట. అయితే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది చాలా డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు అనమాట. చాలా కఠినమైన షరియాల పాకిస్తాన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి టీటీపీ యొక్క కోరిక, డిమాండ్ కూడా. దాంతో టీటీపీ పాకిస్తాన్ భూభాగంలో ఆపరేట్ చేస్తూ రకరకాల దాడులకి పాల్పడుతుంది. ఇక్కడ మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవలో కొత్త కోణం చూడాలి. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం యొక్క ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ కాస్త కోపంగానే ఉంది. అంతేకాదు చైనా పాకిస్తాన్ చాలా విషయాల్లో కొలాబరేట్ చేసుకుంటున్నారు. చైనా సిపిసి, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ 2.0 లాంచ్ చేయబోతుంది. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ చాలా పెరిగిపోతున్నాయి.